మన చుట్టూ జరుగుతున్నవి చూస్తూనే పిల్లలు పెరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏం చూస్తారో వాటిని ఆటగా మార్చుకుంటూ ఉంటారు. అందుకే మన పిల్లలు పెళ్ళిళ్ళ ఆటలు ఆడుతూ ఉంటారు. లేదా టీచర్ అవతారం ఎత్తి పాఠాలు చెప్తూ ఉంటారు. అదొక అమాయకపు ప్రపంచం. కానీ ఈ ఫోటో చూడండి. ఈ పిల్లలు అంత్యక్రియల ఆట ఆడుకుంటున్నారు. గాజాలోని ఒక పునరావాస శిబిరం దగ్గర తీసిన ఫోటో ఇది. అక్కడ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చూడండి. చావు అనేది వాళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోయింది. అందుకే చుట్టూ జరుగుతున్న ఆ భయానిక దృశ్యాలనే వాళ్ళు ఆటగా అనుకరిస్తున్నారు. ఒక బొమ్మకు అంత్యక్రియ నిర్వహిస్తున్న వారిని చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరగడమే కాదు, గుండె తడబడుతుంది. చిన్నతనం అంటే పలక బలపం, ఆటలు పాటలు కావాలి. కానీ వాళ్లకు మిగిలింది కేవలం మృత్యు ఛాయలు మాత్రమే. మనం పొద్దున్నే లేచి పక్షుల కోతలు, కాఫీ వాసనలతో రోజును మొదలు పెడితే గాజాలోని పిల్లలు బాంబుల మోతతో, కూలిన భవనాల ధూళితో కళ్ళు తెరుస్తున్నారు. వాళ్ళు చూస్తున్నది ఉదయాన్ని కాదు, మరణాన్ని. వాళ్ళు వింటున్నది ఆటపాటల్ని కాదు, తమ కన్నవాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు కళ్ళ ముందే ప్రాణాలు వదులుతున్నప్పుడు వినిపించే ఆక్రందనని. ఈ ఫోటో కేవలం ఒక దృశ్యం కాదు, మానవత్వం మీద వేసిన ఒక ప్రశ్న. ఈ పిల్లల కన్నీళ్ళకి సమాధానం చెప్పేదెవరు?